అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో ఉసిరి దీపాలు ఏ విధంగా పెట్టాలి, ఈ దీపాలను ఎక్కడ పెట్టాలి, ఈ దీపాలు ఎవరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఇంకా మనం ఈ దీపాన్ని పెట్టడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే ఈ దీపం పెట్టేటప్పుడు ఈ ఉసిరికాయ పైన చెక్కు తీయాలా వద్దా, చెక్కు తీసి దీపం ఎలా పెట్టాలి, తీయకుండా ఎలా పెట్టాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టుకు ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తామో అలాగే ఉసిరికాయ కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఇస్తామండి. ఎందుకని ఉసిరి చెట్టు మనకి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం కాబట్టి మనం ఈ ఉసిరి చెట్టుకు ప్రాధాన్యత అయితే ఇస్తాము. మనం ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి దీపాలను పెట్టడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. అందుకని తప్పకుండా కార్తీక మాసంలో ఉసిరి దీపాలను అయితే పెట్టుకోండి. ఈ ఉసిరి దీపాలను ఎక్కువగా దేవాలయాల్లోనూ ఇంకా తులసి కోట దగ్గర అయితే వెలిగిస్తారండి. ఈ ఉసిరి దీపాలను మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. అంటే మనం గుడికి వెళ్ళడానికి లేకపోయినా, మన ఇంట్లో తులసి కోట లేకపోయినా మన పూజా మందిరంలో కూడా ఈ ఉసిరి దీపాలను అయితే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఉసిరి దీపాలను మనం దేవాలయంలో కానీ తులసి కోట దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ముందుగా మనం ఈ ఉసిరి దీపాలను పెట్టుకోవడానికి ఒత్తుల్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకోవాలండి. ఈ దీపారాధన కోసం మనం పువ్వొత్తుల్ని మాత్రమే ఉపయోగించాలి. పువ్వొత్తుల్ని మనం ఈ ఉసిరి దీపాలు పెట్టుకోవడం కోసం కింద ఉన్నటువంటి భాగాన్ని ఈ విధంగా మనం వెడల్పుగా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనం ఈ వత్తిని ఉసిరికాయ పైన పెట్టినప్పుడు ఈ వత్తి మనకి సరిగ్గా నిల్చుంటుంది, అంటే పడిపోకుండా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఇలా మనం ఎన్ని ఉసిరి దీపాలు అయితే పెట్టుకోవాలనుకుంటామో అన్ని వత్తులను అయితే తీసుకోవాలండి. అదేంటండి మరి మీరు ఈ ఉసిరి దీపాలకి ఒక వత్తే తీసుకోమని చెప్తున్నారని చాలా మందికి డౌట్ అయితే రావచ్చండి. అయితే మనం ఈ దీపారాధన కోసం తీసుకున్న వత్తులు పువ్వు వత్తులు కదండి. ఈ పువ్వు వత్తులు మనకి ఒక వత్తు 2 వత్తులతో అయితే సమానం. అందుకని మనం ఒక వత్తు తీసుకుంటే సరిపోతుంది దీపారాధన కోసం. ఈ వత్తుల్ని మనం ఈ విధంగా ముందుగానే నెయ్యిలో కానీ నూనెలో కానీ నానబెట్టుకోవడం వల్ల ఈ వత్తులు మనకి బాగా వెలుగుతాయండి. వీటిల్ని మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ దీపారాధన కోసం మనం ముఖ్యంగా ఉసిరికాయలను అయితే తీసుకోవాలండి. ఉసిరికాయలు అంటే మనం రాతి ఉసిరికాయలని తీసుకోవాలండి. రాతి ఉసిరికాయలు అంటే ఈ విధంగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. మనం మామూలు ఉసిరికాయలు ఈ దీపారాధనకు పనికిరావండి. ఇలా రాతి ఉసిరికాయల మీద మాత్రమే మనం దీపారాధన అయితే చేయాలి. మనం ఈ దీపారాధన కోసం తీసుకునే ఉసిరికాయలు కొద్దిగా పెద్దగా ఉన్నవి తీసుకోండి, మంచిగా ఉన్నవి తీసుకోండి. మనం ఈ దీపారాధన కోసం ఎన్ని దీపాలు అయితే పెట్టుకోవాలనుకుంటామో అన్ని ఉసిరికాయలను అయితే తీసుకుని వీటిని పసుపు కలిపినటువంటి వాటర్ తో శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకుని వీటిని ఏదైనా ఒక పొడిగా ఉండే క్లాత్ తో తుడుచుకుని తడి మొత్తం ఆరే వరకు మనం వీటిని పక్కన పెట్టుకోవాలి. అయితే మనం ఈ ఉసిరికాయలను శుభ్రం చేసుకునే ముందే వీటికి ఏమైనా కాడలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసేసుకుని శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కాడ ఉంటే ఒత్తి సరిగ్గా నిలబడదు, అందుకని కాడ అయితే తీసేయండి. ఇప్పుడు మనం ఇలా శుభ్రం చేసుకున్న ఉసిరికాయల పైన దీపాన్ని 2 విధాలుగా అయితే పెట్టుకోవచ్చండి. ఒకటి చెక్కు తీసి దీపం అయితే పెడుతూ ఉంటారు, ఇంకొకటి చెక్కు తీయకుండా మనం దీపారాధన కూడా చేసుకోవచ్చు. చెక్కు తీసి దీపారాధన ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను. ఈ చెక్కుని మనం ఎటువైపు తీసుకోవాలని మళ్ళీ చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. మనకి ఉసిరికాయకి కాడ ఎటువైపు ఉంటుందో అటువైపే మనం చెక్కునైతే తీసుకోవాలి. చాకుతో కానీ లేదు అంటే గుంతగా ఉండే మనకి స్పూన్లు ఉంటాయి కదండి, స్పూన్ వెనక వైపు నుండి కూడా మనం ఈ చెక్కుని అయితే తీసుకోవచ్చు. అయితే మనం ఈ చెక్కుని ఈ ఉసిరికాయకి గుంతలా అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనం ఈ ఉసిరికాయ పైన వత్తి పెట్టినప్పుడు ఆ వత్తి ఎక్కువసేపు అయితే వెలుగుతుంది. అంటే మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసినప్పుడు ఈ గుంతలో మనకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉండి వత్తి ఎక్కువసేపు అయితే వెలుగుతుందండి. చాలా మంది ఉసిరి దీపం పెట్టినప్పుడు వత్తి ఎక్కువసేపు వెలగడం కోసం ఉసిరికాయ పైన చెక్కు తీసి ఈ విధంగా దీపాన్ని అయితే పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే చెక్కు తీయకుండా ఈ దీపాన్ని పెట్టాలని అంటారండి. అందుకని కొద్దిమంది ఇలా మనకి కాయ పైన వత్తి పెట్టేసి దీపారాధన అయితే చేస్తూ ఉంటారు. మీకు ఏ విధంగా నచ్చితే, మీకు ఏ విధంగా వీలు ఉంటే ఆ విధంగా దీపారాధన అయితే చేసుకోండి. చెక్కు తీసైనా మనం దీపారాధన చేయవచ్చు, చెక్కు తీయకుండా కూడా మనం దీపారాధన అయితే చేయవచ్చండి. ఈ విధంగా మనం దీపారాధన కోసం ఉసిరికాయల్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలకు మనం గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ బొట్లు మనం 5 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో మనకి ఈ ఉసిరికాయలు చాలా తొందరగా అయితే దొరుకుతాయండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే మనకి ఈ ఉసిరికాయలు అయితే మార్కెట్లోకి వస్తాయి. అందుకని మనకి చాలా ఈజీగానే దొరుకుతాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ ఉసిరికాయల పైన ఈ కార్తీక మాసంలో దీపారాధన అయితే చేయండి. ఈ ఉసిరి దీపాలను మనం కార్తీక మాసంలోనే కాకుండా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైన దీపాలు ఏవైనా ఉన్నాయి అని అంటే ఈ ఉసిరి దీపం కూడా ఒకటండి. ఈ ఉసిరి దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకని మీరు అమ్మవారి పూజలు చేసేటప్పుడు కూడా ఈ ఉసిరి దీపాన్ని పూజలో పెట్టుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో మనం లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందర ఈ ఉసిరి దీపాన్ని పెట్టుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మనకి లక్ష్మీ కటాక్షం
కలుగుతుంది. అందుకని తప్పకుండా అమ్మవారి దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని అయితే పెట్టుకోండి. మనం తులసి చెట్టుకు ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తామో అలాగే ఉసిరి చెట్టుకు ఉసిరి కాయలకు కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఇస్తాం కదండి. అసలు ఈ ఉసిరి చెట్టుకి ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది అనేది నేను ఇప్పుడైతే మీకు తెలియజేస్తానండి. క్షీరసాగర మదనం తర్వాత దేవతలకు రాక్షసులకు జరిగిన పెనుకులు ఆటలో వారి దగ్గర ఉన్నటువంటి అమృతపు చుక్కలు 2 భూమిపైన పడ్డాయని, ఆ 2 చుక్కలు ఉసిరి చెట్లుగా ఉద్భవించాయని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఈ ఉసిరి చెట్లు ఉసిరికాయలు మనకి ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయండి. ఇంకా మనం ఈ ఉసిరి దీపాలు పెట్టినప్పుడు చాలా మంది ఉసిరికాయలకు ఉన్నటువంటి చెక్కు తీసి దీపారాధన అయితే చేస్తూ ఉంటారు. చాలా మంది చెక్కు తీయకుండా దీపారాధన చేస్తూ ఉంటారు. చెక్కు తీయకుండా దీపారాధన చేయడం వలన వత్తి నుండి నెయ్యి ఏ విధంగా కిందకి జారి పడిపోతుందో అదే విధంగా మనం చేసిన పాపాలు దోషాలు అన్ని కూడా మన నుండి వెళ్ళిపోతాయని అర్థమండి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటి అంటే ఈ ఉసిరికాయల పైన మనం నీళ్లు వేసినప్పుడు ఆ నీళ్లు దానిపైన ఎలాగైతే నిలబడకుండా క్రిందకి జారిపోతాయో అదే విధంగా మనం చేసినటువంటి పాపాలు ఇంకా దోషాలు అన్నీ కూడా మన నుండి వెళ్ళిపోతాయని అర్థం. అందుకని ఈ విధంగా ఉసిరికాయలకు చెక్కు తీయకుండా దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి చాలా మంది. ఇలా మనం దీపారాధన కోసం ఉసిరికాయల్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్ కానీ తమలపాకు కానీ ఇంకా ఏవైనా ఆకులు కానీ తీసుకుని మనం ఈ ఉసిరికాయల్ని వాటిపైన అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం దీపారాధన కోసం ముందుగా నెయ్యిలో నానబెట్టుకున్న వత్తుల్ని ఈ ఉసిరికాయ పైన ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మనం దీపాన్ని డైరెక్ట్ గా నేలపైన పెట్టం కదండి. అందుకని మనం ఏదైనా తమలపాకు కానీ ప్రమిద కానీ లేదు అంటే అరటిడొప్ప కానీ ఇంకా ఇత్తడి రాగి వెండి ఇటువంటి ప్లేట్లు అయినా తీసుకుని దీపారాధన అయితే చేయాలండి. ఇలా దీపారాధన కోసం దీపాలను సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలను మనం మన దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోవాలండి. ఇక్కడ మనం ఉసిరికాయల పైన ఒత్తుల్ని పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మనం ఒత్తులను అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ ఒత్తులు కింద పడిపోయే ఛాన్స్ ఎక్కువ అయితే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా చూసుకుని మీరు ఈ ఒత్తులు అయితే పెట్టుకోండి. ఇప్పుడు దీపారాధన అయితే చేయాలండి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేయాలండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తామండి. అందుకని ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి దీపాలకు నమస్కారం అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం ఉసిరి దీపాలను అయితే పూజలో పెట్టుకోవాలండి. దీపారాధన కూడా ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఈ దీపాలను ఎక్కడ పెట్టుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పానండి. అయితే ఇప్పుడు ఈ దీపాలను ఎవరు వెలిగించాలి అని అంటే ఎవరైనా సరే ఈ దీపాలను వెలిగించవచ్చండి. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఈ దీపాలను అయితే వెలిగించవచ్చు. ఇంకా మనం ఈ దీపారాధనను ప్రత్యేకమైన పూజల్లో కానీ ఇంకా పూజా మందిరంలో కానీ పెట్టుకున్నప్పుడు మనం ముందుగా మన నిత్య దీపారాధన కుందుల్లో దీపారాధన చేసి ఆ తర్వాత ఈ దీపాలను అయితే వెలిగించాలండి. ఇంకా ఈ ఉసిరి దీపాలను మనం ఏ రోజు వెలిగించాలి అని అంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మనం ఈ ఉసిరి దీపాలను అయితే పెట్టుకోవచ్చండి. నెల రోజులు పెట్టుకోవడం కుదరలేని వారు కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలప్పుడు ఇంకా ముఖ్యమైన పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఇంకా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లోని ఇంకా కార్తీక సోమవారాల్లోని దీపారాధన అయితే చేయవచ్చండి. దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాలకు కొద్దిగా ధూపం దీపం కూడా చూపించి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఇలా మనం పూజల్లో ఉసిరి దీపారాధన చేసినప్పుడు ఈ దీపాలు కనీసం ఒక అరగంట పాటు అయినా వెలుగుతూ ఉండాలండి. అందుకోసం మనం ఈ దీపాలు వెలుగుతున్నప్పుడు కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వడ్డించుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే మనకి దీపాలు ఎక్కువసేపు అయితే వెలుగుతాయండి. ఇంకా ఈ ఉసిరి దీపారాధన మనం ఎప్పుడు చేయాలి అని అంటే సూర్యోదయం కంటే ముందుగాను అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇంక ఇలా మనం ఉసిరికాయలపైన దీపం పెట్టినప్పుడు ఎన్ని ఉసిరికాయలపైన దీపం పెట్టుకోవాలి అని అంటే అది మీ శక్తిని బట్టి మీ స్తోమతను బట్టి ఉంటుందండి. మీ దగ్గర ఎన్ని ఉసిరికాయలు ఉంటే అన్ని ఉసిరికాయలపైన మీరు ఈ దీపం అయితే పెట్టుకోవచ్చండి. అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఈ సంఖ్యలో మీరు ఈ దీపాలను అయితే పెట్టుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపారాధనే కాకుండా ఉసిరి దీపదానం కూడా చేస్తూ ఉంటారండి. ఇలా చేసినా కూడా మనకి మంచి ఫలితాలే కలుగుతాయి. ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపారాధన చేయడం వల్ల మనకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఉసిరి దీపాలను మనం పూజలో పెట్టుకోవడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహంతో పాటుగా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే మనకున్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా మనం కార్తీక మాసంలో ఉసిరి దీపాలను అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం దీపాలు పెట్టుకున్న తర్వాత ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాలను మనం పారే వాటర్ లో కానీ లేదు అంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయినా వేసేయవచ్చండి. అంతేనండి. చూసారు కదా ఉసిరి దీపాలు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.